చూడండి, బైబిల్ గ్రంథంలో కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుము అని ఎరుగుదురు కనుక ఎరుగుదుము. మనందరం ఏమి ఎరగాలి? ముందు ఏమి ఎరగాలి? ప్రభువు వలన స్వాస్థ్యమును. మనకి స్వాస్థ్యము ఎవరి వల్ల వస్తుంది? ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమని. ప్రతిఫలముగా అంటే ఈరోజు మనం చేసిన ఈ ఆత్మీయ జీవితంలో మనం చాలా ప్రయాసపడుతూ ముందుకు వెళుతున్నాం. కానీ దానికి ప్రతిఫలంగా దేవుడు ఒక స్వాస్థ్యాన్ని, పరలోకము అనే ఒక స్వాస్థ్యాన్ని ఆయన ద్వారా మనం పొందుకుంటాము అనే విషయాన్ని మనం గమనించాలి. ఎవరు ఈ స్వాస్థ్యం ఇస్తారు? ప్రభువే మనందరికీ కూడా స్వాస్థ్యము అనే ఆ ప్రతిఫలాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తారు మనం చేసిన దానికి. కనుక మనం అక్కడేమంటారు? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుము అని ఎరుగుదురు కనుక మీరు ఏ పని చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక, అది మనుషులను సంతోష పెట్టడానికి కాక, ప్రభువు నిమిత్తమని, దేవుణ్ణి సంతోష పెట్టే నిమిత్తమే దానిని మనస్ఫూర్తిగా పని మీరు చేయాలి. ప్రతిఫలం ఇచ్చేది ఎవరో ఆయన్ని సంతోష పెట్టాలి. మనకి ప్రతిఫలం ఇచ్చేది మనుషులు కాదు. మనకి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చేది ప్రభువే గాని మనుషులు ఎవరు. కానీ నువ్వు ఏ పని చేసినా కూడా దేవుని నిమిత్తమే ఆ పని చేయాలి అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. పొరుగువాన్ని ప్రేమించే విషయమైనా చాలా సందర్భంలో మనుషులతో మొహమాటానికి పోతూ ఉంటాం. కానీ మనుషులను సంతోష పెట్టేవారిగా ఉండకూడదు అనేది దేవుడు చెప్తున్న ఒక విషయం ఇది. అందుకే అంటాడు, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఈ మెలకువ మనకి ఖచ్చితంగా కావాలి. మనకి స్వాస్థ్యం ఎవరిస్తారు? అసలు మనకు బహుమానం ఇచ్చేది ఎవరు? మనం ఎవరిని సంతోష పెట్టాలి? ఎవరిని కొరకు మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి అనే విషయానికి వస్తే, ఇక్కడే తిమోతికి రాసి 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఓ చక్కని విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. తిమోతికి రాసి 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే, యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. నాతో కూడా శ్రమలు అనుభవించుము. ఏ సైనికులు అంట మనం? యేసు క్రీస్తు యొక్క సైనికులము. ఈ సైనికులు చాలా శ్రమ అనుభవిస్తారు. తన ముందున్న పోరాటం చాలా ఎక్కువ. కానీ ఈరోజు మనందరం ఎవరు అంటే క్రీస్తు సైనికులము. యేసు క్రీస్తుని లోకానికి పరిచయం చేసుకుంటూ, క్రీస్తుని మనం మన భుజాల మీద ఎత్తుకొని మనం మోసుకుంటూ ఈ లోకానికి చూపించవలసిన పరిస్థితి. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. నేను శ్రమ అనుభవిస్తున్నాను, మీరు కూడా క్రీస్తు కొరకు శ్రమ అనుభవించవలెను. సైనికుడు ఎవడు కూడా యుద్ధమునకు పోవునప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు తన్ను దండులో చేర్చుకునిన వానిని, తనను ఎవరైతే దండులో చేర్చుకున్నాడో, తన మీద ఎవరైతే యజమానుడిగా ఉన్నాడో, తన మీద ఎవరైతే అధికారిగా ఉన్నాడో వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ లోక సంబంధమైన వాటిలోనికి వాడి రాడు. జాగ్రత్తగా గమనించండి. ఒక సైన్యంలో మనం చేరామనుకోండి, సైన్యంలో చేరిన తర్వాత మన మీద ఎవరైతే నాయకుడిగా ఉన్నారో, అధికారిగా ఉన్నారో, వారిని సంతోష పెట్టే విధంగా వారు ఏ గైడ్ లైన్స్ ఇస్తారో దానిలోనే ఈ సైనికుడు ముందుకు నడుస్తాడు.
ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకోడు. ఇక్కడ ఉన్న వాటిల్లో ఆలోచనలు అతనికి ఉండవు. ఏ విధంగా అయినా సరే తన యొక్క సైన్యంలో చేర్చుకున్న అతనిని సంతోష పెట్టాలి అనేది తన యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, మనం ఎవరు సైనికులు? యేసు క్రీస్తు యొక్క సైనికులు. మనం ఎవరిని సంతోష పెట్టాలి? ఇప్పుడు మన సైన్యం మనల్ని ఎవరైతే చేర్చుకున్నారో చేర్చుకున్న ఆయనని మనం సంతోష పెట్టాలి. కానీ మనం కూడా ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారములో చిక్కుకోకూడదు. అందుకే చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఒక సైనికుడు ఏ విధంగా తన గురి దేని మీద ఉంటుందో, యేసుక్రీస్తు సైనికులమైన మన గురి కూడా అదే గురి అయి ఉండాలి. మన చేర్చుకున్నవాడు, ఈరోజు లోకంలో ఉన్న మనల్ని ప్రభు చేర్చుకున్నాడు. అయితే చేర్చుకున్న ఆయనను సంతోషపెట్టే విధంగానే మనం ముందుకి కొనసాగాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. మీరు గమనించండి, మనందరం కూడా ప్రభు సైనికులమైనప్పుడు, ప్రభు మన అందరినీ చేర్చుకున్నప్పుడు, మరి మన అందరం కూడా ఈ లోకములో ఉన్న వాటిని సంతోషపెట్టే మార్గాల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళకూడదు. అందుకే ఈ విషయాన్ని అక్కడ రాస్తూ ఆయన మరొకసారి చదవండి ఆ భాగాన్ని. యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అంటే మనందరం కూడా ఈరోజు ప్రభువుని ఎత్తుకొని మన లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మెప్పు, ఘనత ఇవన్నీ కూడా మనకి చాలా కలుగుతూ ఉంటాయి. ఈ లోకంలో ఎన్ని అవి మనకు కలిగినా కూడా ఏ విధంగా కూడా ఆ మనుషుల్ని మభ్యపెట్టి సంతోష పెట్టే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిలోనికి మన ప్రవేశించవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే బహుమానం ఇచ్చేవాడు ప్రభువే. అందుకే ప్రభు అంటాడు, నీవు మనుషులను సంతోష పెట్టగోరుచున్నావా, దేవుని సంతోష పెట్టగోరుచున్నావా? ఇక్కడ దైవ సేవకుడైన పౌలు గారు చెప్పే మాట ఏమిటి అంటే, చూడండి ఒకసారి, నేను మనుషుల యొక్క దయను సంపాదించగోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనగోరుచున్నానా, దేవుని యొక్క దయను సంపాదించగోరుచున్నానా, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, నేను మనుషులను సంతోష పెట్టాలి అనుకుంటున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే, మనుషులను సంతోష పెట్టేవాడినే అయితే క్రీస్తు దాసుడును కాకి యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుణ్ణి కాదు. ఇప్పటికీ మనుషులు సంతోష పెట్టేవాడు. ఖచ్చితంగా మనము ప్రభువుని ఏ పని చేసినా దేవుని కొరకే, దేవుని నిమిత్తమే చేయాలి. ఏ పని చేసినా అంటున్నాడు అక్కడ. ఈరోజు చాలా కార్యక్రమాలు చేస్తాం. ఆ కార్యక్రమాల వెనక ఉద్దేశం ఏమిటి అంటే, మనుషుల యొక్క మెప్పు ఎక్కువ మనం కోరుకుంటాం. ఒక విషయంగా మనం గమనిస్తే అసలు మనుషులు మెప్పు లేకుండా అసలు ఏదైనా పనులు మనం చేస్తామా? చెప్పండి. పిల్లల తల్లిదండ్రులు మెప్పో, తల్లిదండ్రులు పిల్లల్ని మెప్పించడానికో, పెద్దలు మెప్పించడానికో, లోకంలో మరొకరిని మెప్పించడానికో, భర్త భార్యనో, భార్య భర్తనో, మనం మనుషులను మెప్పునే కోరుకుంటామే కానీ దేవుడిని మెప్పుని కొరకు ఆలోచించేవారు లేరు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మనుషులు మెచ్చుకోవాలి అని మనం చేస్తున్నాం. ఆయన అంటాడు, ఏది చేసినా ప్రభు నిమిత్తమే చేయి. అందుకే కుడి చేతితో చేసినది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటే అర్థం ఏమిటి అంటే, నువ్వు మేలు చేసేది ఏ మేలు చేసినా కూడా అది ప్రభువుకి మహిమ రావాలే కానీ మరి ఏ మనిషి యొక్క మెప్పు కొరకు, స్వార్థం కొరకు నువ్వేది చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ఈ లోకంలో ప్రభువుని నమ్ముకున్న మనందరం కూడా లోకంలోకి వెళ్ళినప్పుడు, లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు
చాలా సందర్భంలో కూడా మనుషులకు భయపడి, లోకానికి భయపడి ప్రభువును కూడా కొన్నిసార్లు ఒప్పుకోం. మనం ప్రభు చేసిన కార్యాలను కూడా మనం ఒప్పుకోం. ఎందుకంటే మనుషులు మెప్పు కావాలి, మనుషులు మనకు దూరం అయిపోకూడదు. మనుషులు మెప్పు కొరకు మనం ఏం చేస్తాము అంటే దేవుడు చేసిన కార్యాలు, దేవుని గురించిన గొప్పతనాన్ని లోకానికి మనం ప్రకటించలేం. ఒక విధంగా చెప్పాలి అంటే బైబిల్ పట్టుకొని కూడా అన్ని ప్రదేశాలకు మనం వెళ్ళలేం. ప్రతి విషయంలో కూడా మనకి ఏం కావాలంటే మనుషులు మెచ్చుకోవాలి. మనుషులు ఒకవేళ అసహించుకుంటారేమో, మనుషులు చిన్నగా చూస్తారేమో, మనుషులు తక్కువగా చూస్తారేమో అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మనుషులు మెప్పు కొరకు మనం నటిస్తున్నామే కానీ మరి దేనికి కాదు అనే విషయానికి తెలియజేస్తున్నాం. మనం పరిశీలించండి. బయటికి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మెప్పే కావాలి అని మనం అనుకుంటున్నామా? అసలు ఏ మెప్పు కొరకు మనం ప్రయాసపడుతున్నాం? మన ప్రయాస అంతా ఎటువైనా చూడండి, ఎవరో మనుషుని మెప్పించాలి అని, లేదు దేవుని మెప్పు కొరకే అని అనుకున్నప్పుడు ఇదిగో ఎన్నో శ్రమలు. అందుకే క్రీస్తు సైనికుని వలె శ్రమలు ఉంటాయి. ప్రభువుని మెప్పించాలి అని నువ్వు ఈ లోకంలో గారి ప్రయాణం చేస్తే చాలా శ్రమలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆయన విడిచిపెట్టమంది విడిచిపెడుతూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులే మనకు కనిపిస్తాయి. ఇంకేం కనిపించవు మనకి ఎక్కడ కూడా. అందుకే అనేది స్వాస్థ్యము ప్రభువు వలన ప్రతి ఫలముగా వస్తుంది. నీవు గాని ప్రతి దానిలో కూడా దేవుడు మెప్పే కావాలి. కొన్నిసార్లు పరిచర్య చేస్తూ ఉంటాం. ఈ పరిచర్య చేసేటప్పుడు ఆ మధ్య కొంతమంది అడిగారు, అన్నా మేము ఉదయం నుంచి రాత్రి వరకు చాలా ప్రయాసపడుతున్నారు కదా, వారి గురించి ఏ రోజు కూడా ఫలానా వ్యక్తులు బాగా ప్రయాసపడ్డారు, పరిచర్య చేశారు అని మీరు ఏ రోజు కూడా వారు నిలబెట్టి కానీ వారి పేరు పెట్టి కానీ మీరు వారిని ఘనపరచటలేదు అనే ఒక విషయాన్ని ఓ సహోదరుడు ఒక దినాన్ని నన్ను అడిగారు. ఆయన అడిగేది నేనేమంటాను అంటే, పరిచర్య చేస్తున్న వారు ఒకవేళ పిలిచి ఫలానా వ్యక్తులు పరిచర్య చేశారు బాగా అని ఒకవేళ నేను మెచ్చుకొని నేను నిలబెట్టాను అనుకోండి, వారు కాక వారి వెనక పని చేసిన వారు అనేక మంది ఉన్నారు. ఒకవేళ కొంతమందిని మనం బాగా చేశారు అని ఒకవేళ ప్రజెంట్ చేసినా ఇంకా ఆ విధంగా ప్రయాసపడిన వారు అనేక మందిని మనం తక్కువ చేసినట్లే. అవునా కాదంటారా? మనకు కనిపించేది కొన్ని హస్తాలే, కనిపించని హస్తాలు ఎన్నో ఉన్నాయి. అలాని మెప్పు ఇప్పుడు దైవ సేవకుడు ద్వారా రావాలా, లేదా అందరూ కూడా చాలా బాగా పరిచర్య చేశారు వారు అని మెప్పు మనుషుల ద్వారా రావాలా? ఎవరిది రావాలండి మెప్పు? ఆయన చెప్తున్నాడు, స్వాస్థ్యం ఇచ్చే ఆయన మెప్పు కోరాలి కానీ మనుషులు మెప్పు ఎప్పుడు కూడా కోరుకోకూడదు. చాలా మంది యొక్క మనస్సులో ఉన్న అభిప్రాయాలు ఇవే. చూడండి, కొన్ని సందర్భాల్లో ఒక చర్చి కన్స్ట్రక్షన్ ఉంది, లేదా దేవుని యొక్క పని ఉంది, వీటన్ని అవసరాల నిమిత్తము చాలా మంది దాని గుప్పిళ్ళు విప్పి దేవుడి కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. కానీ వాటిని ప్రజెంట్ చేయటం లేదు అని, వారి గురించి మాట్లాడటం లేదు అని అనుకొని బాధపడేవారు ఉన్నారు. కానీ అది నేను దేవుని కొరకు చేస్తున్నాను, మనుషుల మెప్పు కాదు అనుకునేవారు చేసేవారు కూడా ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ మనుషులు మెప్పు గాని నీవు పొందుకుంటే మరలా ఈ ప్రతిఫలము అనే ఈ స్వాస్థ్యము నీకు దొరకదు అని చెప్పారు. మీరు చదవచ్చు ఆ భాగాన్ని. ఒకవేళ ఇక్కడే మీకు మెప్పు దొరికితే, నాకు మనుషుల మెప్పు చాలు అని నువ్వు అనుకుంటే, ఇదిగో ప్రభువు వలన వచ్చే స్వాస్థ్యము నీకు రాదు అని చెప్పారు. మరి ఎవరి మెప్పు కావాలి మనకి? చూడు ఒకసారి ఆ పదాన్ని మీరు చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి, 1వ వచనం నుండి మనుషులకు కనబడవలెనని. చూడండి,
మనుషులకి కనపడాలి అని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా, అది మీ నీతి కార్యాలు ఏవి చేయకుండా జాగ్రత్త పడుడి. చూడు, జాగ్రత్త పడమంటున్నాడు. మనం ఏమన్నా చెప్పమని చెప్తున్నాం, మనం ఏమన్నా నా గురించి మాట్లాడండి అని చెప్తున్నాం, నా పరిచర్య గురించి 10 మందికి చెప్పండి అని మనం చెప్తున్నాం. ఆయన అంటున్నాడు, ఎవరికి కనపడకుండా మీరు జాగ్రత్త పడండి. మీరు ఏది చేసినా, ఒకరికి వస్త్రదానం చేసినా, ఒకరికి అన్నదానం చేసినా, ఒకరిని పరామర్శించే పని చేసినా, అసలు ఒకరి వ్యాధిలో నీ వారిని బలపరిచినా, అసలు ఏ విషయంలో కూడా నీవు ఏమి పొందకూడదంట? మనుషులకి కలపడాలి, మరొక వ్యక్తికి తెలియాలి అనే విషయంలో మీరు జాగ్రత్త పడండి. అంటే జాగ్రత్త అని ఎందుకు చెప్తున్నాడు అంటే, నువ్వు ఎంత ప్రయాసపడ్డావు కదా, ఇన్ని మంచి పనులు చేస్తున్నావు కదా, ఎందుకు ప్రతిఫలం పోగొట్టుకుంటావు? ఇంత మంచి పని నువ్వు చేస్తున్నప్పుడు, స్వాస్థ్యం ఇచ్చేది ఆయన అయినప్పుడు, మేలు చేసేది ఆయన అయినప్పుడు ఎందుకు నువ్వు పోగొట్టుకుంటావు? మనుషులు నలుగురు మెచ్చుకొని చాలా బాగా చేసావు అంటే చాలా మనకది. చూడండి, మరొకసారి చదవండి. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా, మీ నీతి కార్యములను చెయ్యకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల, ఒకవేళ మీరు జాగ్రత్త పడకుండా 10 మందికి తెలిస్తేనే బాగుండు, 10 మంది నన్ను మెచ్చుకుంటే బాగుండు, నేను చేస్తున్న పరిచర్య, నేను చేస్తున్న సహాయము, ఇవన్నీ కూడా 10 మందికి తెలిస్తే బాగుండు అన్న విధంగా జాగ్రత్త పడకుండా ఆ విధంగా చేస్తే ఏమవుతుందంట? పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు, మీరు ఫలాన్ని మీరు పొందుకోరు. అందుకే మనం చదివిన భాగంలో అదే కదా, ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుము అని మీరు ఎరగాలి. ఈరోజు చూడండి, మనుషులు సంతోష పెట్టడానికి దేవుని కార్యాలని ప్రకటించలేని వారు, ప్రభుని సమాజానికి చూపించే విషయంలో క్రైస్తవుడిగా ఒప్పుకోలేని వారు నాకు స్నేహితులుగా ఉండరేమో, ఒకవేళ నేను క్రైస్తవుని అని చెప్తే వారు చులకనగా చూస్తారేమోనని ఈరోజు అనేక మంది మనుషులను సంతోషపెట్టే రీతిలో వెళ్ళిపోతున్నారే గాని దేవుని సంతోషపెట్టే మార్గంలోనికి రాలేకపోతూ ఉన్నారు. అందుకే మనం చదివిన భాగంలో, నేను మనుషుని సంతోషపెట్టగోరుచున్నానా, దేవుని సంతోషపెట్టగోరుచున్నానా? ఇంత భక్తిలోకి ఎదిగిన తర్వాత కూడా, ఇన్ని సంవత్సరాలు ప్రభు యొక్క వాక్యం తెలిసిన తర్వాత కూడా, నేను ఇప్పటికీ కూడా ఒకవేళ ఇంత వాక్యమిని ఇన్ని చేసిన తర్వాత మనుషులు మెప్పే నాకు కావాలి, మనుషులు నన్ను మెచ్చుకుంటే చాలు, మనుషులు పొగిడితే చాలు, నేను చేసిన పనులన్నీ మనుషులకు తెలిస్తే చాలు అని అనుకుంటే నేను యేసు క్రీస్తు యొక్క దాసుడిని, సైనికుని కాకపోదును. కానీ నేనైతే మనుషులు సంతోషపెట్టలేదు, మంచి సైనికుని వలె శ్రమలు అనుభవించుకుంటూ క్రీస్తు కొరకు ముందుకు వెళుతున్నానే కానీ మనుషులు మెప్పించడానికి ఏ పని నేను చేయటం లేదు అని దైవ సేవకుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో ఈ పనులు మనకు జరుగుతూనే ఉంటాయి. అందుకే మన ప్రభువు ఎప్పుడు కూడా ఎలా పిలిచాడో మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనం పిలిచాడో మనకు గుర్తుండాలి. ఈరోజు మనుషుల మెప్పు మనం కోరుకుంటున్నాం కానీ మనల్ని ఈ స్థితి ఇచ్చిన దేవుని యొక్క మెప్పుని కోరుకునే వారిగా లేవు. అందుకే ప్రభు అంటాడు ఇక్కడ, మిమ్ముని పిలిచిన పిలుపుని మీరు చూడండి. అసలు మిమ్మల్ని ఎలా పిలిచాను ఒకసారి మీరు ఆలోచించండి. మనందరి కొరకు రక్తం కార్చి మనందరిని విమోచించిన ప్రభు అంటున్నాడు, మిమ్ముని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, లోకములో వారు తన పని కొరకు ఎలాంటి వారిని ఎన్నుకుంటారు?
ఘనులను, గొప్ప వంశము వారు, గొప్ప వంశములో ఉన్నవారు, మంచి బలాఢ్యులు, మంచి తెలివి గలవారు, ఇలాంటి వారిని లోకములో ఒక పనికి ఎంచుకుంటారు. యేసు ప్రభు చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ ఈయన ఏమంటాడు అంటే, మిమ్ముని పిలిచిన పిలుపుని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నారు. లోకము పిలిచిన రీతిగా మిమ్మల్ని పిలవలేదు. లోకానికి ఆరోగ్యవంతులు కావాలి, లోకానికి బలవంతులు కావాలి, లోకానికి జ్ఞానవంతులు కావాలి, లోకానికి ఎలాంటి వారికి కావాలో తెలుసు. నేను ఆ రీతిగా నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు అంటూ ఏమని మాట చెప్తున్నాడు అక్కడ? జ్ఞానులను సిగ్గుపరచుటకు, జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అది ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ చెప్తున్నాడు. మనలో కూడా అలాంటి వారిమైన మనల్ని ఎన్నుకున్నాను అంటున్నాడు ఆయన. మన గొప్పవారు మనమో, మనం అందం కలిగిన వారు మనో, బలం కలిగిన వారు మనో, గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు మనో దేవుడు తీసుకోలేదంట. వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, బలవంతులను సిగ్గుపరచడానికి లోకములో బలహీనంగా ఉన్నవారు, ఏమీ చేయలేని వారు, నీచులైన అందరూ ఎలివేసిన వారిని, తృణీకరింపబడిన అందరూ తృణీకరించి పనికిరాడు అన్నవారిని, ఎన్నిక లేని వారిని, ఎవరిని ఎన్నుకొనని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇది మీరు గమనించండి. కనుక మనం లోకమంతా ఎంచుకోలేదు, దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. అందుకే మీరు చూడండి, చాలా మంది లోకం ఏం చెప్తుంది అంటే, ఇదిగో దేవుని యొక్క సంఘానికి వెళ్ళేవారు క్రైస్తవులు మరి ఈ విధంగా ఉంటారు అని లోకం ఇప్పటికీ హేళన చేస్తూనే ఉంటుంది. నిజమే, వెర్రివారిని ఆయన పిలుచుకున్నాడు, లోకమంతా వెలివేసిన వారిని ఆయన పిలుచుకున్నాడు, లోకం ఛేదరించుకున్న వారిని పిలిచాడు ఆయన. లోకానికి ప్రయోజనం లేదు వీరు అని ఎవరైతే లోకం అంటుందో వారందరూ నాకు కావాలి అని పిలిచాడు దేవుడు. మనకెంత భాగ్యమో తెలుసా? లోకం వెలివేసి మనల్ని కాదు అనుకున్న లోకాన్ని సంతోష పెడుతున్నావు కానీ కోరుకున్న దేవుని సంతోష పెట్టలేకపోతున్నావు. వద్దు అని ఎగతాళి చేసి నీ బలహీనతలో నీ యొద్దకు రాలేదు, నీ పరిస్థితుల మధ్య వారు నీ యొద్దకు వచ్చి ప్రేమించలేదు, కానీ అన్ని పరిస్థితుల నుంచి లేవనెత్తి ఈరోజు ప్రభు మనల్ని ప్రేమిస్తే ప్రభుని మెప్పు కన్నా మనుషులు మెప్పు కొరకే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, ముందు కొనసాగుతూ ఉన్నాం. మీరు గమనించండి, మరి ఎలాంటి వారమండి మన స్థితి ఎలాంటిది చెప్పండి? ఎందుకు ఈరోజు ప్రభుని మనం ఒప్పుకోలేకపోతున్నాం? ప్రభుని ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? ప్రభు యొక్క కార్యాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాం? మన స్కూల్లో అయినా, మన కాలేజీలో అయినా, మన ఆఫీసులో అయినా, ప్రతి ప్రయాణంలో అయినా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? ప్రతి ప్రయాణంలో మా అమ్మగారు కూడా ఈ ట్రైన్లో వెళ్ళే ప్రయాణంలో అయినా, బస్సు ప్రయాణమైనా, కాలినడకన వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా కనపడిన వారికి ప్రభువును పరిచయం చేయవలసి, ఆయన గొప్పతనాన్ని చెప్పాలి. వాళ్ళు ఎంత ఛేదరించుకున్నా, ఎంత ఎన్నోసార్లు అవమానించిన సందర్భాలు ఉన్నాయి, ఎన్నోసార్లు హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఖచ్చితంగా ప్రభు గురించి ప్రకటించాలి, ప్రభు గురించి తెలియచేయబడాలి. లాస్ట్ టైం కూడా చెప్పాను, కారులో ప్రయాణమై వెళుతున్నప్పుడు కూడా కారులో జనరల్ సాంగ్స్ పెట్టుకొని ఏసీ ఆన్ చేస్తాం. మనం ఏసీ ఆన్ చేసామంటే విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేస్తాం. మా అమ్మగారు ఒకవేళ మన ప్రయాణంలో కూర్చుంది అనుకోండి, ముందు ఆ గ్లాస్ అన్నీ కూడా దించేయాలి. మనకేం చెప్తుంది అంటే, ఏసీ నాకు పడదు, నాకు ఇది వద్దు, బయట గాలి కావాలని చెప్తుంది. తర్వాత విషయం ఏంటని అడిగితే, ఈ కారు వెళుతున్నప్పుడు దానిలో నుంచి వచ్చే దేవుని యొక్క సువార్త పాటలు విని ఎవరైనా రక్షణ పొందలేకపోతారా అని చెప్తుంది.
ఆ ప్రయాణంలోనంట నేను చెప్తున్నా, ఎంత స్పీడ్గా మనం వెళ్తున్నప్పుడు ఎవరికి వినిపిస్తే బయటికి వినిపించవు అంటే ఎవరో ఒకరికి అవి మాటను దేవుడు చేరవేస్తాడు. ఖచ్చితంగా వారు దేవుణ్ణి ఎరుగుతారు అనే విషయంలో వాళ్ళు ప్రయాసపడేవారు. ప్రయాసలు, అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, బోలుడు అవి చెప్పుకొని వెళ్ళాలంటే బోలుడు ఉన్నాయి. కానీ ప్రతిఫలం ఆయన ఇస్తాడు అనేది ఒకే ఒక ఉద్దేశం. ఈరోజు అవమానం వచ్చినా, నింద వచ్చినా, అందరూ చులకనగా మాట్లాడతారని చెప్పిన మనం చూడండి, చాలా సందర్భాలు మనుషుల్ని మెప్పించటానికి న్యాయాన్ని తప్పుతాం. అయ్యో, న్యాయం తప్పితే దేవుడు ఒప్పుకోడు కదా, దేవుడు బాధపడతాడు కదా. అబద్ధం ఆడితే దేవుడు బాధపడతాడు కదా. అబద్ధం ఆడితే మనిషి సంతోషిస్తాడు. కానీ నువ్వు నిజం చెప్తే దేవుడు సంతోషిస్తాడు, మనిషి బాధపడతాడు. కానీ మనం ప్రతి విషయంలో కూడా న్యాయం తప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే మనుషులు సంతోష పెట్టాలి. బాగానే ఉన్నావు, నువ్వు బాగోలేదు అని చెప్తే వాడు ఒప్పుకోడు కదా. నీలో దోషం ఉంది, నీలో పాపం ఉంది అని చెప్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నీకు శ్రమ కనుక మనం ఏం చెప్తావు? నువ్వు బాగున్నావు అంటే ప్రతి విషయంలో కూడా మనుషుల మెప్పు కొరకు మనం అబద్ధాలు ఆడతాం, మోసం చేస్తాం. ప్రతి పని కూడా చేసేది మనుషుల మెప్పు కొరకే మనం చేస్తాం. దేవుని మెప్పు మనకు కావాలి అంటే ఖచ్చితంగా లోకంలో శ్రమలు అయితే ఎదురవుతాయి. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో ఒక గుడ్డివాడు యేసు ప్రభు గుడ్డివాడికి ఒక బురద రాసి కళ్ళ మీద చూపునిచ్చాడు. అతడు తల్లి గర్భంలో నుంచి వచ్చిన ఇది మొదలు గుడ్డివాడు, కళ్ళు కనిపించటం లేదు. అతను ఏదో తన భిక్షాటన చేసుకుంటూ తన పనిని కొనసాగిస్తున్న వ్యక్తి. యేసు ప్రభు ఒక సందర్భంలో అతను దర్శించినప్పుడు అతడు నేల మీద మట్టి మీద ఉమ్ము వేసి ఆ మట్టిని తీసి ఆ కళ్ళ మీద రాసినప్పుడు వాడికి కనుదృష్టి వచ్చింది. కనుదృష్టి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి లోకంలోకి వెళ్ళినప్పుడు, సమాజంలోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి, ఆ గుడ్డివాడేనా? ఏంది చూపు పొందుతున్నాడు? అసలు గుడ్డివాడికి ఎలా చూపు వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారంట. అందరూ ఆశ్చర్యపోతున్న సందర్భాన్ని ఒక్కసారి మీరు చదవండి. యోహాను సువార్త 9:22లో ఆ పై వచనంలో కూడా కొన్ని చూస్తే, అయితే కన్నులు వచ్చాయి. కన్నులు వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఉన్న పెద్దలు ఎవరు? ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనేవారు ఆయన ఎద్దుకొచ్చి గుచ్చి అడిగారు, నేనే, యేసు ప్రభువే నన్ను బాగు చేశాడు అని చెప్పాడు. అయితే వారు నమ్మశక్యం కాలేదు. మరలా సమాజంలో తీసుకెళ్లారు, అడిగారు, అదే విషయం చెప్పాడు. అప్పటికీ అసలు కన్ను లేని వాడి కళ్ళు ఎలా వస్తాయి అనేది వారికి నమ్మశక్యం కాలేదు. తల్లిదండ్రుల్ని పిలిచారు, అయ్యా ఆ గుడ్డివాడు మీ కుమారుడేనా అని చెప్పినప్పుడు ఆ కుమారుడు గురించి సమస్తాన్ని చెప్పారు. నా కుమారుడే, అతడు బాల్యం నుండి కూడా గుడ్డివాడే అని. వాడు గుడ్డివాడే ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి గుడ్డివాడే పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్తున్నారు కదా, ఆ కుమారుడు ఇతనేనా అని. అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగు చూచుచున్నాడు అని తల్లిదండ్రులు కూడా అడిగారు వారు. అయితే తల్లిదండ్రులు ఏ సమాధానం చెప్పారు? వీడు మా కుమారుడనియు, వీడు మా కుమారుడే అనియు, వీడు గుడ్డివాడిగా పుట్టిననియు, వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని రెండు నిజాలు చెప్పారు. బాగానే, మేమెరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగు చూచుచున్నాడో, వీడు ఎలాగు చూచుచున్నాడో కూడా మాకైతే తెలియదు. ఎవడు వీని కన్నులు తెరిచెనో, ఎవడు వీరి కళ్ళు తెరిచాడో అది మేమెరుగుము, అది కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు. గమనించండి, ఇతను వయసు వచ్చిన వాడు, అతనినే అడగండి అని వారు చెప్పారు. ఎందుకు అంటే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి, అది యూదులు అంట
ఒకవేళ యేసు ప్రభువుని గురించి గాని మీరు మాట్లాడితే, ఒప్పుకుంటే మిమ్మల్ని సమాజ మందిరం నుంచి వెలివేస్తాము అనే ఒక నిర్ణయం ఉంది. కనుక వీరు భయపడిపోయి వీళ్ళు ఒప్పుకోవటం లేదు. ఆయనే మా కుమారుడికి కళ్ళు ఇచ్చాడు అని, యేసే ఈ యొక్క స్వస్థత కార్యం జరిగించాడు అని వారంట సమాజానికి భయపడి మనుషులను సంతోషపెట్టేయటానికి వారు యేసు ప్రభు అని, ఆయన స్వస్థపరిచాడు అని వారు ఒప్పుకోలేదు. ఈరోజు కూడా గమనించండి, మనం కూడా చాలా విషయాలు మనం ఒప్పుకో. ఎందుకు అంటే లోకం వెలివేస్తుంది. లోకం ముందు దేవుని కార్యాల గురించి మనం మాట్లాడం. కానీ ఈ స్వస్థత పొందిన వ్యక్తి అయితే యేసు నాకు చేశాడు అని చెప్తున్నాడు. తల్లిదండ్రులు వచ్చేసరికి భయపడ్డారంట. దాని గురించి ఒప్పుకొనటానికి వారు ధైర్యం చేయలేదు. గమనించండి సంగమా, ఈరోజు ఏ చిన్న పని చేసినా తోటి సహోదరికి సహోదరుడికి మేలు చేసేటప్పుడు కూడా మెప్పు, రేపు వీళ్ళ దగ్గర నుంచి ఏదో రిటర్న్ మనకు కావాలని మనం చేయకూడదు. మెప్పు దేవుని యొద్ద నుంచి రావాలి. మనకి బహుమానం ఆయన ఇవ్వాలి. ప్రేమించమని చెప్పాడు, నువ్వు ప్రేమించు. వాళ్ళు ప్రేమించాలని నువ్వేం కోరుకోవక, నువ్వు ప్రేమించు, నువ్వు సహాయం చేయి. నువ్వు తప్పుగా ఉంటే ఖండించి మాట్లాడు. వాళ్ళని సంతోష పెట్టడానికి అబద్ధాలు ఆడొద్దు. వాళ్ళని సంతోష పెట్టడానికి మోసం చేయొద్దు. ఆ మనుషుల్ని మభ్య పెట్టడానికి ఏ విధముగా కూడా వాక్యాన్ని దిగి మనం వెళ్ళిపోకూడదు. ఇప్పటికీ మనుషులు సంతోష పెట్టేవారిగా ఉంటే ఈ క్రీస్తు యొక్క మంచి సైనికులుగా అయితే మనం ఉండం. మన సైనికులుగా లేకపోతే దేవుడు స్వాస్థ్యము, బహుమానంగా ఉంచిన స్వాస్థ్యాన్ని మనం పొందుకోలేము అని చెప్తున్నాడు. ఆ స్వాస్థ్యం అనేది చాలా గొప్పది. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా మీరు గమనించండి, ప్రభు ఏ స్థితిలో నుంచి మనం పిలిచాడో మనం గమనించగలిగితే ఖచ్చితంగా ప్రజలందరి ముందు ప్రభు గురించి మనం ఒప్పుకోగలం. క్రైస్తవ సమాజం అంతటి మీరు చూడండి, ప్రభు దగ్గర ప్రభు గురించి సమాజంలో మాట్లాడేవారు, సత్యం కొరకు నిలబడేవారు ఎంతమంది ఉన్నారో మీరు చెప్పండి. మనం కూడా ఎన్నిసార్లు ఒప్పుకొనటానికి భయపడిపోతాం బంధువుల దగ్గర. ఈ ప్రభు ఎలా చేశాడని మాట్లాడటానికి సిగ్గుపడతాం. వారు ఏమనుకుంటారో, వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో. కానీ ప్రభు అంటున్నాడు, వారందరూ ఒక దినాన మిమ్మల్ని చులకనగా చూశారు, మీ అందరూ నేను చేర్చుకున్నాను, ఈరోజు మిమ్మల్ని గొప్పవారిగా చేస్తున్నారు. చేస్తున్నప్పుడు సంతోష పెట్టవలసింది ఇదిగో దేవుణ్ణే కానీ మనుషులని కాదు. కానీ ఇదంతా రివర్స్ అయిపోతుంది. ఆ రోజు బాగా చెప్పాను దేవుని గురించి. ఆ రోజు ఎవరు ఆదరణ లేనప్పుడు దేవుడు ఆదరించి మనకు మేలు చేస్తున్నప్పుడు మాట్లాడాం. ఈరోజు స్వస్థత అయ్యింది, ఆరోగ్యం వచ్చింది, బలవంతులుగా అయ్యాం, అన్ని విషయాలు అభివృద్ధి పొందుతున్నాం. ఈరోజు సమాజంలోకి వెళ్ళి ప్రభు గురించి నిలబడటానికి మనం ఒప్పుకోవట్లేదు. ప్రతిదీ మెప్పు, ప్రజల గురించి ప్రజల నుండే రావాలని కోరుకుంటున్నాం. దేవుడి మెప్పు మనం కోరుకోవటం లేదు అని చెప్తున్నాడు. గమనించండి, మనుషులు మెప్పు పొందుకున్నంత కాలం కూడా మనకి ఏ విధమైన లాభం ఉండదు. దేవుని మెప్పు కొరకు ప్రతి పని చేస్తే ఆ స్వాస్థ్యము పరలోకమే కాదు, ఈ భూమి మీద ఘనపరిచి గొప్పగా చేసేవాడు ఆయనే. ఆయన కూడా అంటాడు, మీరు నన్ను ఇక్కడ ఒప్పుకోకపోతే తండ్రి ఎదుట మీ గురించి నేను కూడా ఒప్పుకోను అని చెప్పాడు. మీరు కానీ నా గురించి ఒప్పుకోకపోతే, నా గురించి కానీ మీరు నిలబడకపోతే, రేపు తండ్రి ఎదుటికి వెళ్ళినప్పుడు మీ గురించి నేను కూడా ఎరుగును అని చెప్తాడంట ఆయన. ఆయన ముందే చెప్పాడు. అదేంటి అబద్ధమాడాడు అంటే ఆయన ముందే చెప్తున్నాడు, మీరు ఇక్కడ కానీ నన్ను ఎరగనట్లుగా మీరుంటే, మీరు అక్కడ రేపు ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు మీరెవరో నేను ఎరగను అని నేను చెప్తాను అని ముందే చెప్తున్నాడు. అబద్ధమేం కాదు, ముందే చెప్తున్నాడు మనతో. కనుక లోకము ఎదుట మనందరం కూడా మెప్పు, దేవుని మెప్పు కావాలి, లోకం మెప్పు కాదు. ఖచ్చితంగా ప్రభు గురించి లోకములు మనం ప్రచురిద్దాం. ప్రతి పరిస్థితి మధ్య దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవుడి మాటలు దీవించుగాక.